ఇక్కడైతే ఏం పేరు లేదు కదా ఈ స్థలం మీద, మేము ఇక్కడ కట్టుకుందాము అనేసి మేము ఇక్కడ కట్టుకున్నాం అనమాట. కట్టుకున్న తర్వాత అతను ఏమన్నారంటే నాకు నా ఇల్లు కావాలి అని. ఈ రూమ్ అయితే ఒక 6 నెలల కిందట మేము కట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమైంది ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి మీరు రూమ్ చూసేయండి, దాని తర్వాత నేను మీకు చెప్తాను ఏమైంది అనేది. ఇదైతే కొత్తగా మేము కట్టుకున్నాం అనమాట ఈ రూమ్. మీకు ఇల్లు కావాలంటే మీరు వెనకాల ఉండండి, మేము ముందు రూమ్లో ఉంటాము. ఒకవేళ దారి మీకు ఉండాలి అనేసి మీరు అనుకుంటున్నారైతే మీకు వెనక ఈ గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ నుంచి మీకు దారి మీకు ఇస్తాము. మీ తలుపు అటువైపు పెట్టుకోండి, మా తలుపై మేము ఇక్కడ ముందు రూమ్లో నుంచి మేము ఇక్కడ పెట్టుకుంటాము. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరందరితో మళ్ళీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదు, ఏమైంది, మా ఇంట్లో టెన్షన్స్ వల్ల, మా ఇంట్లో గొడవల వల్ల ఏమైంది ఏంటి అనేది, నేను వీడియో ఎందుకు ఆఫ్ చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ముందైతే ఫస్ట్ మాట అయితే మీ అందరికీ సారీ, ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తున్నందుకు దాని గురించి నేను సారీ చెప్తున్నాను. కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తారు, ఎందుకు నసీమా వీడియో చేయట్లేదు అనేసి అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. కాకపోతే పర్వాలేదు, చూద్దాం, ఎందుకంటే జర్నీ ఇక్కడ వరకే ఉండదు కదా, కూడా వెళ్తుంది కాబట్టి. అయితే ముందు ఏమైందంటే నేను ఎందుకు వీడియో చేయట్లేదంటే, ఈ వెనకాల మీకు రూమ్ కనబడుతుంది కదా, ఆ ఒక రూమ్ ఈ సెకండ్ రూమ్ అనమాట. మీరు అనుకుంటున్నారేమో ఇదేంటి ఇంత పాతగా ఉంది, ఇదేంటి ఇంత కొత్తగా కనిపిస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారేమో. ఈ వెనక రూమ్ అయితే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ రూమ్ అనమాట. ఈ రూమ్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఈ రూమ్ అయితే ఒక 6 నెలల కిందట మేము కట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమైంది ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి మీరు రూమ్ చూసేయండి, దాని తర్వాత నేను మీకు చెప్తాను ఏమైంది అనేది. ఇదైతే కొత్తగా మేము కట్టుకున్నాం అనమాట ఈ రూమ్. ఈ రూమ్ అయితే ఒక 6 నెలల కిందట మేము కట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమైంది ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ అయితే ఒకసారి మీరు రూమ్ చూసేయండి, దాని తర్వాత నేను మీకు చెప్తాను ఏమైంది అనేది. ఇదైతే కొత్తగా మేము కట్టుకున్నాం అనమాట ఈ రూమ్. అయితే ఏం జరిగిందంటే, ముందైతే మేము మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళైతే ఈ రూమ్ కట్టుకున్నారనమాట. వాళ్ళ బాబాయ్ అయితే ఇక్కడ ఉండేవారు కాదు, అతను వేరే దగ్గర ఉంటారు. వీళ్ళే ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండేవారు అనమాట, మా హస్బెండ్ వాళ్ళందరూ. తర్వాత నేను ఆంధ్ర నుంచి ఇక్కడ గుజరాత్కి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ మా పిల్లలు మేము ముగ్గురం కూడా ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట ఈ రూమ్లోనే. అయితే అతనికి మేము అడిగాం, అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ గారికి మేము అడిగాం అనమాట, ఇప్పుడు మేము ఈ రూమ్లో ఉంటున్నాము, మా అమ్మాయి 1 సంవత్సరం పేల అక్కడ ఆంధ్రాలో ఉండిపోయింది కదా, అక్కడి నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు రూమ్ చూపించాను కదా, ఆ రూమ్ మేము ముందు ఈ కర్రలతోటి కట్టి ఉండేదన్నమాట. ఈ రూమ్ మొత్తం ఇరిగిపోయిన తర్వాత వర్షాకాలంలోని పోయిన సంవత్సరం మొత్తం ఇరిగిపోయిందనమాట. ఇరిగిపోయిన తర్వాత మేము ఎలాగో అలాగా మొత్తం కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరికైనా ఆశ అయితే ఉండిపోద్ది. అరే, ఈ ఒక్క రూమ్కి అయితే ఆశ ఉండేది కాదు వాళ్ళ బాబాయ్కి. ఈ రూమ్ మొత్తం చూసిన తర్వాత అతను ఏమన్నారంటే, ఇప్పుడు నా ఇల్లు నాకు కావాలి అనేసి 2 నెలల కిందట చెప్పారనమాట. మేమేమన్నామంటే, అరే ఇది కట్టినప్పుడు కూడా మేము అడిగాము, అరే మేము ఇలాగ ఇల్లు కట్టుకుంటున్నాము, అతని పేరు మీద అయితే ఆ ఒక్క రూమ్ ఎంత స్థలం ఉందో ఆ ఒక్క రూమ్ మీదే అతని పేరు ఉందన్నమాట. మేమేమనుకున్నామైతే, తర్వాత అతను వెనకాల ఉంటున్నారు కదా, ఇతనిదైతే ఇక్కడైతే ఏం పేరు లేదు కదా ఈ స్థలం మీద, మేము ఇక్కడ కట్టుకుందాము అనేసి మేము ఇక్కడ కట్టుకున్నాం అనమాట. కట్టుకున్న తర్వాత అతను ఏమన్నారంటే నాకు నా ఇల్లు కావాలి అనేసి అన్నారు. అయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం 2 నెలల కిందట గొడవలు జరిగాయి అన్నమాట. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అనేసి అతను అనడం, మళ్ళీ మేము అనడం, మేము కట్టుకున్నాం కదా రూము, మీరు అలాగుంటారనేసి మేము చెప్పడం. అయితే నేను అతనికి ఒకటే మాట చెప్పాను, మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ గారికి, చూడండి మీకు ఇల్లు కావాలంటే మీరు వెనకాల ఉండండి, మేము ముందు రూమ్లో ఉంటాము. ఒకవేళ దారి మీకు ఉండాలి అనేసి మీరు అనుకుంటున్నారైతే మీకు వెనక ఈ గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ నుంచి మీకు దారి మీకు ఇస్తాము. మీ తలుపు అటువైపు పెట్టుకోండి, మా తలుపై మేము ఇక్కడ ముందు రూమ్లో నుంచి
మేము ఇక్కడ పెట్టుకుంటాము అనేసి మేము చెప్పామన్నమాట. అతనైతే ఒకే మాట అన్నారు, నాకు కడితే కొత్తగా కట్టి ఇచ్చేయండి. అయితే ఇదైతే సిమెంట్తో కట్టలేదు, ఓన్లీ మిట్టితో కడతారు కదా, ఆ మట్టితో కడతారు కదా, ఎర్ర మట్టితో ఆ ఉన్న గోల్డేనమాట. ఆ సిమెంట్ కూడా వెనకాల మా హస్బెండ్ గారే మొత్తం చేశారు ప్లాస్టింగు. అయినా మేము వదిలేసాం, సరే ఇప్పుడు ఏదో అయిపోయింది అనేసి వదిలేసాం అనమాట. తర్వాత ఇప్పుడు ఆ ఒక్క రూము అతని పేరు మీద ఉంది, ఈ ఒక్క రూము ఇప్పుడు మా ఆయన గారి పేరు మీద ఉంది. ఎందుకంటే నేను అంత ఇదిగా నేను చేపించేదాన్ని కాదు. నాకు ఇక్కడికి వచ్చి నాకు మా హస్బెండ్తో నాకు అంటే నేను ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత నాకు గొడవలన్నా కానీ, ఎందుకంటే మా ఆంధ్రాలో ఉన్నమాట వేరు, ఇక్కడ గుజరాత్కి వచ్చిన తర్వాత నేను ఎవరితో మాట్లాడడం కానీ గొడవలు కానీ నాకు ఏ ఒక్క విషయంలో కూడా నేను వెళ్ళను అనమాట. నేనున్నాను, మా ఆయన గారు నాకు సపోర్ట్ ఉన్నారు, అంతవరకే నేను ఉండేదాన్ని అనమాట. తర్వాత ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత గొడవల వల్ల నేను వీడియో కూడా ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయిపోయింది. అతను వెనకాల ఉంటారు, మేము ముందు ఉంటాం. ఇప్పుడైతే అతను రాలేదు, మొత్తం క్లియర్ అయిపోయింది కదా. అతని పేరు మీద పెట్టుకున్నారు, ఇది మా ఆయన గారి పేరు మీద అయిపోయింది. ఇప్పుడు అతను ఏమన్నారంటే, నేను వస్తాను, వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం, నాకు ఇల్లు కావాలంటే మీరు ఎక్కడైనా, మాకైతే ఇక్కడ చాలా స్థలం ఉంది, ముందు మేము అతనికి కట్టేసి ఇచ్చేద్దాం అనేసి మేము అనుకున్నాము. ఆ గొడవల వల్లే చెప్తారు కదండి, నిజంగా స్థలాల గురించి కానీ పొలాల గురించి కానీ అంటే ఇంట్లో ఎంత టెన్షన్ అయిపోద్దంటే, ఒకరి పేరు ఉంటే వేరే పేరు మీద అనేసి చాలా అంటే చాలా టెన్షన్ అయిపోద్ది అనమాట. ఇది కట్టినప్పుడు కూడా మా మావయ్య గారికి అన్నారనమాట, మీరు మీ తమ్ముడు గారికి మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మేము ఇల్లు కడుతున్నాము, తర్వాత అతను ఏమంటారంటే మళ్ళీ మీరు ఉంటున్నారు కదా, మీకు వేరే దగ్గర వాళ్ళకి మీకు కట్టేసి ఇవ్వాలి అనేసి ఈ మాట రాకూడదు అనేసి మేము ముందే చెప్పాము. ఆయన ఇప్పుడు ఏం చేస్తాము, కట్టుకున్న తర్వాత ఇంకా ఎవరికి, ఇప్పుడు మేము ఇలా మ్యారేజ్ చేసుకున్నాం అనేసి మాకైతే సపోర్టివ్ ఎవరు లేరు సపోర్టివ్ అనేసి నేను మా ఆయన గారు చెప్పాను. సరే ఏదో అయిపోయింది వదిలే, ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడడం అనేసి ఇప్పుడైతే ఈ ఇల్లు అయితే, ఈ రూమ్ అయితే మా ఆయన గారి పేరు మీద అయిపోయింది. అతను ఎప్పుడు వచ్చినా కూడా అతని వెనకాల రూమ్లో ఉంటారు, అతనికి వెనక్కి మేము దారి ఇచ్చేస్తాము. దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. ఈ గొడవల వల్ల, టెన్షన్స్ వల్ల ఏ ఒక్క వీడియో కూడా నేను చేయలేదు, షార్ట్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఇవాళ నుంచి ఈ వీడియో చేస్తున్నాను. నా జర్నీ నేను ఎక్కడ ఆఫ్ చేశాను అంటే, నా లవ్ స్టోరీ నేను ఎక్కడ ఆఫ్ చేశాను అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఎవరెవరైతే నాకు అన్సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సారీ, మీరేవి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఇలా గొడవల వల్లే నేను ఏ వీడియో కూడా నేను చేయలేదన్నమాట. సరే, అయితే మీకు అర్థం చేసుకున్నారనేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా లవ్ స్టోరీ చాలా వేరనమాట. నేను ఒక ముస్లిం అమ్మాయి, మా హస్బెండ్ హిందూ అబ్బాయి, మేము ఎలా మ్యారేజ్ చేసుకున్నాము, ముందైతే ఒక 4-5 వీడియోస్ చేశాను, ఇంకా మధ్యలో మా లవ్ జర్నీ ఆగిపోయింది. కాబట్టి దానివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరికీ నా తరపున జై శ్రీరామ్.